MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి తొలి రోజు కస్టడీ ముగిసింది. కేసిరెడ్డి, ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పని సిట్ అధికారులు విచారించారు. 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. వారి నుంచి కీలక ఆధారాలు ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. రేపటితో ఈ నలుగురి కస్టడీ ముగియనుంది. అటు ఆ నలుగురు, ఇటు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు జరుగుతున్న విచారణలో మరో ముందడుగు పడింది. కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. స్కామ్ లో ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అంటూ ఆరా తీశారు. అంతిమ లబ్ధిదారుడికి డబ్బు చేరవేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు సిట్ అధికారులు. ఈ నలుగురి పాత్రపై ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను సేకరించిన అధికారులు వాటి ఆధారంగా మరింత లోతుగా విచారిస్తున్నారు. 2 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు సిట్ కస్టడీ ముగిసింది. ఉదయం 8 గంటలకి మొదలైన ఈ విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. న్యాయవాదుల సమక్షంలోనే నలుగురిని విచారించారు సిట్ అధికారులు. ఈ నలుగురిని ఒకేసారి ప్రశ్నిస్తే కీలక విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధించారు, అలాగే ఆ నలుగురు ఏమేమి సమాధానాలు చెప్పారు, దానికి సంబంధించి కీలక విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లిక్కర్ అక్రమాలకు పాల్పడ్డారని సిట్ ఇప్పటివరకు కూడా గుర్తించింది. ఇదే అంశాన్ని ఏసీబీ కోర్టుకు సైతం నివేదించింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో A1గా కీలకంగా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి మొత్తం నలుగురిని కూడా వేరువేరుగా ఈరోజు సిట్ కార్యాలయంలో విచారించారు. సిట్ చీఫ్గా ఉన్నటువంటి నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్పలను స్వయంగా వెళ్ళి విచారించారు. ప్రధానంగా లిక్కర్కి సంబంధించి పాలసీ రూపకల్పన జరిగిన తర్వాత డిస్టిలరీల ద్వారా కావచ్చు మొత్తం వసూళ్ల ప్రక్రియకు రూపకల్పన చేశారు. అలాగే వచ్చినటువంటి కమిషన్ల మొత్తాన్ని కూడా వేరే దారిలో మళ్లించారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎక్కడెక్కడికి వాటిని మళ్లించారు, ఎవరి ద్వారా పెట్టుబడులు పెట్టారు, ఏ సంస్థలకు మళ్లించారు అనే కోణంలో ప్రస్తుతం ఈ రోజంతా కూడా విచారణ కొనసాగింది. ముఖ్యంగా బాలాజీ గోవిందప్ప ఆయన ఆడిటర్గా ఉన్నారు. అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం వ్యవహారాన్ని తెర వెనక ఉండి నడిపించారు. ఇక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఇద్దరు కూడా పైనుంచి మానిటర్ చేశారు అనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తోంది. అందులో భాగంగా ఈ రోజంతా విచారణ జరిగింది. దాదాపుగా నలుగురికి సంబంధించి ఒక్కొక్కరికి సంబంధించి 50 నుంచి 60 ప్రశ్నల వరకు కూడా ఒక్కొక్కరిని అడిగినట్లుగా తెలుస్తోంది. వారికి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి సమాధానాలను ఇటు బాలాజీ గోవిందప్పతో టాలీ చేసి విచారించగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి వెల్లడించినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఇటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బాలాజీ గోవిందప్పల్ని టాలీ చేసి ప్రశ్నించారు. దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అక్రమాలు జరిగితే అందులో కొన్ని షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారన్నది ప్రధానంగా సిట్ గుర్తించింది. అయితే ఆ ఖాతాలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఆ ఖాతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎవరి ద్వారా మళ్లించారు, ఎక్కడెక్కడ వాటిని మొత్తాన్ని కూడా పెట్టుబడులుగా పెట్టారనేది ప్రధానంగా సిట్ విచారిస్తోంది. ప్రస్తుతం బాలాజీ గోవిందప్ప, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి విచారణ అయితే సుదీర్ఘంగా జరిగింది. ఇటు సిట్ చీఫ్గా రాజశేఖర్ బాబు స్వయంగా విచారించారు. మిగిలినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి సిట్ అధికారులుగా ఉన్నటువంటి వారు విచారించారు. విచారణ దాదాపుగా 8 గంటల పాటు జరిగినటువంటి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మరికొద్దిసేపట్లో వారిని జైల్లో జైలుకి తరలించబోతున్నారు. రేపు మరోసారి విచారణ జరగబోతోంది. మొత్తం ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందని సిట్ భావిస్తున్నటువంటి వేళ ఈ కేసులో మరంతమంది పాత్ర ఉండేటటువంటి అవకాశం ఉందనే కోణంలో కూడా దర్యాప్తును ప్రారంభిస్తోంది. ఈ రోజు కస్టడీ ముగిసిన తర్వాత, రేపు కస్టడీ ముగిసిన తర్వాత మొత్తం అన్ని వ్యవహారాలను కూడా కోర్టుకి స్టీల్ కవర్లో నివేదిక అయితే సమర్పించబోతున్నారు. MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.